పావు గంటలో ఈజీగా అయిపోయే వెజిటేబుల్ పులావ్ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు కావ్య హోమ్. ఎప్పుడు ఈ ఫ్రైడ్ రైస్లు లేకపోతే బిర్యానీలు ఇవన్నీ ఎందుకు, ఇలా అప్పుడప్పుడు వెజ్ పులావులు కూడా తింటూ ఉంటే హెల్త్కి కూడా చాలా మంచిది. కుక్కర్లో కొంచెం నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ వేసి మసాలా దినుసులు వేసి బాగా కలుపుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు కూడా వేసేసి బాగా మగ్గనివ్వండి. నేనైతే మసాలా చాలా తక్కువ వేశాను. ఇందులోనే కొంచెం వెజిటేబుల్స్ మనకి ఏమేమి కావాలంటే అవి వేయచ్చు. నేను క్యారెట్, బంగాళదుంప వేసాను. సో మీరు ఇంకేమైనా సరే వెజిటేబుల్ యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఒక నైట్ అంతా నానబెట్టిన బఠానీ కూడా వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుని కొత్తిమీర, మసాలా అన్నీ కూడా వేసేసి బాగా కలిపాను. నేనైతే మసాలా అనేది చాలా తక్కువగానే వాడాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వాడుకోవచ్చు. కొన్ని వాటర్ పోసి బాగా కలిపి మనకి ఎంత క్వాంటిటీ రైస్ కావాలో అన్ని బియ్యం వేసుకుని బాగా కలుపుకొని ఉప్పు అనేది సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. అంతే. కుక్కర్ మూత పెట్టేసి ఎన్ని విజిల్స్ కావాలో అన్ని విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే గుమగుమలాడే వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోతుంది. దీన్ని పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా తక్కువ మసాలాతో ఇలాంటి వెజిటేబుల్ పులావ్ ట్రై చేసేయండి. మన ఛానల్లో ఇలాంటి సింపుల్ రెసిపీస్ అండ్ యమ్మీ టేస్టీ రెసిపీస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.